నమస్తే వెల్కమ్ టు ఈడు9 కెరీర్ గైడెన్స్. ఇంటర్ 90 రోజుల ప్రణాళిక. హైదరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్ వార్షిక పరీక్షలకు మరో 3 నెలల సమయమే ఉండడంతో కళాశాలల వారీగా 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శిగా, ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడిగా కృష్ణ ఆదిత్య ఇటీవల బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో 428 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లు, ఇంటర్ విద్యాశాఖ జిల్లా నోడల్ అధికారులతో కలిసి ఒక రోజంతా సమావేశం నిర్వహించారు. అందులో కీలక నిర్ణయాలు తీసుకొని కార్యాచరణలోకి దిగారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2 ఏళ్లు కలిపి 1.80 లక్షల మంది చదువుతున్నారు. అయితే పలుచోట్ల సగం మంది విద్యార్థులు కూడా తరగతులకు హాజరవడం లేదు. ఉత్తీర్ణత 50% మించడం లేదు. 2023లో ఫస్ట్ ఇయర్లో 40% మందే పాస్ అయ్యారు. ఈ క్రమంలో గత 3 ఏళ్ల గణాంకాలను పరిశీలించిన కృష్ణాదిత్య గైర్హాజరవుతున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడాలని, 2-3 సార్లు పిలిచినా రాకుంటే వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు. చదువులో ప్రతి విద్యార్థి స్థాయికి అంచనా వేయాలని, వెనుకబడిన వారిని గుర్తించి ఎన్ని ప్రత్యేక తరగతులు తీసుకుంటే మిగిలిన విద్యార్థులతో సమానంగా తయారవుతారో అంచనా వేయాలని సూచించారు. ఆ ప్రకారం అధ్యాపకులు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని సబ్జెక్టుల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 90 రోజులు అమలు చేయాలని, అందుకు కళాశాల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకొని నివేదిక పంపాలని సూచించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల వారీగా 2వ తేదీన సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 7 డిఈఓ పోస్టులే ఉన్నాయి. అంటే మరో 26 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. 60కి పైగా కళాశాలలకు శాశ్వత ప్రిన్సిపాల్లు లేరు. దాదాపు 300 ప్రైవేట్ కళాశాలలు గృహ వాణిజ్య సదుపాయాల్లో కొనసాగుతుండడంతో వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి రాలేదు. వాటికి ఇంటర్ బోర్డ్ అనుబంధ గుర్తింపు జారీ చేయలేదు. ఈ 3 సమస్యలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించాలని కృష్ణాదిత్య నిర్ణయించారు. ఇవి నిర్ణయాలు, ఆదేశాలు. ప్రతి కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. విద్యార్థుల స్థాయిని వారికి వివరించి రానున్న 90 రోజుల పాటు పిల్లలకు సహకరించాలని కోరాలి. డిసెంబర్ నెలాఖరుకు సిలబస్ పూర్తి చేయాలి. డిఈఓలు ప్రతి కళాశాలను తనిఖీ చేస్తూ ప్రిన్సిపాల్లు, అధ్యాపకులకు సూచనలు ఇవ్వాలి. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఒక మహిళ, ఒక పురుష అధ్యాపకులను కౌన్సిలర్గా నియమించాలి. ఎవరైనా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటే కౌన్సిలింగ్ నిర్వహించాలి. టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్లో అందుబాటులో ఉండే సైకాలజిస్టుల సేవలు పొందాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు జరగకుండా చూడాలి. ఒక్కో కళాశాలలో కనీసం 4 సీసీ కెమెరాలు అమర్చాలి. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ఉంటే వాటి స్థానంలో శాశ్వతంగా కొనాలి. అవసరమైతే 4 కంటే ఎక్కువ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి ప్రభుత్వ కళాశాలకు ప్రయోగశాలల అవసరాల కోసం వారం రోజుల్లో 25,000 చొప్పున మంజూరు చేయాలి. మరిన్ని కెరీర్ అప్డేట్స్ కోసం ఈడు9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.